బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు జరుపుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఏసీబీ తనిఖీలు చేపడుతోంది. భుజంగరావుతో పాటు అతని బంధువుల ఇళ్లతో పాటు 15 చోట్ల సోదాలు చేస్తున్నారు. భుజంగరావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు జరుపుతున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్ వైట్ల, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి నిందితుడిగా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే ఏసీబీ అధికారులు మొత్తంగా 15 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లుగా అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఆదాయానికి మించి ఆస్తులను కలిగి ఉన్న ఆరోపణల మేరకు ఒక కేసు నమోదైంది. ఆ నమోదైన కేసు ఆధారంగా మాజీ అదనపు ఎస్పీ సస్పెండ్ అయిన భుజంగరావు ఇంట్లోతో పాటు అతని సోదరులు తర్వాత బంధువుల మొత్తం 15 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్టుగా అధికారులు చెప్పడం జరిగింది. ఏదైతే అతను తన పోస్టింగ్ ఉన్న సమయంలో పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో వాటిని కన్ఫర్మ్ చేస్తున్నందుకు పెద్ద ఎత్తున ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారు సంపాదించిన ఆరోపణల మేరకు భుజంగరావు ఇంటితో పాటు మొత్తం 15 చోట్ల సోదాలు చేస్తున్నట్టుగా ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ కేసులో భుజంగరావును కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే భుజంగరావుని ఫోన్ ట్యాపింగ్ కేసు అరెస్ట్ చేసి అతన్ని దాదాపు 6 నెలల పాటు జైల్లో ఉంచడం జరిగింది. తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చిన భుజంగరావు పైన ప్రస్తుతానికి ఏసీబీ అధికారులు ఆదాయం నుంచి ఆస్తుల కేసు నమోదు చేసి అటు సోదాలు చేస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉన్నారు అని చెప్పి ఆరోపణలున్నాయి. ఇటు హైదరాబాద్ లో మియాపూర్ కావచ్చు, వనస్థలపురం కావచ్చు, లేకుంటే అటు భువనగిరి కావచ్చు, లేకుంటే నల్గొండ జిల్లాలు కావచ్చు, ఇలా మొత్తంగా 15 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్టుగా అధికారులు చెప్పింది. ఏమనతో ఫోన్ ట్యాపింగ్ కేసు మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే సోదాలు అయితే కొనసాగుతున్నట్టుగా అధికారులు చెప్పారు. Right. Thank you, Ramesh. Thanks for the details.